ఒక నగరంలో బాపాయమ్మ అనే పూటకూళ్ళ మనిషి ఉండేది. ఆమెకు భర్త పోయాడు. సవతి కూతురు విమల ఉన్నది. భర్త పోయాక బాపాయమ్మ బతుకు తెరువు కోసం పూటకూళ్ళు పెట్టసాగింది. వర్తక వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన ఆ నగరానికి జనం తాకిడి బాగా ఉండేది. పూటకూళ్ళ వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే వచ్చే పోయే వాళ్లకు వండడము, వార్చటము, వడ్డించటము మొదలైన చాకరీ అంతా విమల చేత చేయించేది బాపాయమ్మ. అన్ని విధాలా ఆమెను బాపాయమ్మ రాచి రంపాన పెట్టేది. విమల అందమైన పిల్ల. ఆమెకు పెళ్ళిడు వచ్చింది. కానీ బాపాయమ్మ ఆ పిల్ల పెళ్లి మాట తలపెట్టలేదు. విమల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతే బాపాయమ్మకు అడ్డమైన చాకిరి ఎవరు చేస్తారు? ఇరుగు పొరుగు వాళ్ళు విమల పెళ్లి మాట ఎత్తితే బాపాయమ్మ, పిల్ల తప్పితే నాకెవరున్నారు? దాన్ని విడిచి క్షణం ఉండలేను. నేను కట్నాలు ఇచ్చుకోలేను కదా. దాన్ని పెళ్లాడేవాడు నన్నే కట్నంగా భావించి వెంట తీసుకుపోవాలి అనేది. బాపాయమ్మ ఈ ధోరణి అవలంబించడం చేత విమలను చేసుకుంటామని ఎవరూ ముందుకు రాలేదు. కట్నం లేకుండా విమలను చేసుకునే వాళ్ళున్నారు. కానీ బాపాయమ్మను భరించడానికి సిద్ధపడిన వాళ్ళు లేరు. విమల పరిస్థితి గ్రహించి తనకి ఈ జన్మలో పెళ్లి కాదని నిరాశ చేసుకున్నది. ఇలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం ఒక యువకుడు బాపాయమ్మ ఇంటికి వచ్చి అతను తన పేరు రామదాస్ అని చెప్పుకున్నాడు. భోజనం చేసి బాపాయమ్మకు డబ్బులు ఇస్తూ, నేను తగిన కన్యను చూసి పెళ్లాడాలనుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల మంచి సంబంధాలు ఏవైనా ఉన్నాయా అని అడిగాడు. ఇల్లు కదలని దాన్ని నాకేం తెలుస్తుంది అన్నది బాపాయమ్మ. ఆవిడితో కబుర్లాడుతున్న ఇరుగు పొరుగు స్త్రీలు మాణిక్యం లాంటి పిల్ల ఇంట్లో ఉండగా తెలియదంటావేం బాపాయమ్మ అన్నారు. దాన్ని చేసుకోవడం అంత తేలిక అన్నది బాపాయమ్మ. అంత కష్టమా? అసలు సంగతేమిటి అన్నాడు రామదాసు. బాపాయమ్మ రామదాసును ఉరిమి చూస్తూ, దాన్ని పెళ్లాడేవాడు కట్నం కింద నన్ను తీసుకోవాలి అన్నది బెట్టుగా. అదొక కష్టమా? నీ వంటిది పెద్ద దిక్కుగా ఉంటే మేలే కదా. ఇంకెందుకు పెళ్లి చేసాయి అన్నాడు రామదాసు. ఆ కుర్రవాడు తన నియమం చూసి వెనక్కు తగ్గుతాడని బాపాయమ్మ అనుకున్నది. కానీ అంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు. ఆమె అడ్డుపుల్ల ఒకటి వెయ్యాలనే ఉద్దేశంతో, మరి మీ వంశవృక్షం మాట కాస్త చెప్పు అన్నది. అబ్బో, అది చాలా పెద్దది. చెప్పటం దేనికి? రేపు కల్లారా చూడవచ్చు అన్నాడు రామదాసు. బాపాయమ్మకు ఇంకేమీ అభ్యంతరాలు సృష్టించాలో తోచలేదు. ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఈ సంబంధానికి ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. ఆవిడ విధిలేక పెళ్లికి ఒప్పుకొని విమలను రామదాసుకిచ్చి నిరాడంబరంగా పెళ్లి చేసింది. పెళ్ళైన మర్నాడే రామదాసు తన భార్యను తీసుకుపోతానన్నాడు. బాపాయమ్మ తనకున్న నగలన్నీ దిగవేసుకొని డబ్బంతా మూటగట్టి రొండిన దోపుకొని పూటకూళ్ళ ఇంటికి తాళం పెట్టి నూతన దంపతుల వెంట బయలుదేరింది. రామదాసు తన ఊరు ఎంతో దూరం లేదంటూ బాపాయమ్మను సాయంకాలం దాకా నడిపించాడు. శోష వచ్చేలా ఉన్న బాపాయమ్మ, ఎంత నడిచినా రాదేం మీ దిక్కుమాలిన ఊరు అన్నది రామదాసుతో. ఇంకెంత, వచ్చేశాం అన్నాడు రామదాసు. అస్తమయం వేళకు వాళ్ళు ఒక అడవి మధ్యకు చేరుకున్నారు. ఇక్కడే మన నివాసం అన్నాడు రామదాసు దట్టమైన పొదల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టును చూపిస్తూ. ఆ మర్రి చెట్టు మీద మంచె ఉన్నది. దాని మానులో దిగువన ఒక పెద్ద తొర్ర ఉన్నది. ఇదే మా వంశవృక్షం. ఎంత పెద్దదో చూడు. మా తాత ముత్తాతలంతా ఇక్కడే పుట్టి పెరిగారు అన్నాడు రామదాసు చెట్టు తొర్ర చూపిస్తూ. ఎంత దగ! వంశవృక్షం పెద్దదంటే ఏమో అనుకున్నాను. నా కొంప ముంచావు గదరా అన్నది బాపాయమ్మ కళ్ళు తేలవేసి. ఆవిడ శోకాలు ఆరంభించింది. చీకటి ముంచుకొస్తున్నది. అడవి జంతువుల అరుపులు ఆరంభమయ్యాయి. బాపాయమ్మ ఆ రాత్రి గడిస్తే మర్నాటి సంగతి మర్నాడు చూడవచ్చుననుకొని, ఈ రాత్రి నేను ఏ క్రూరమృగం వాతనో పడకుండా చూడు, ఎలాగైనా ఆ మంచం మీదకి నన్ను చేర్చు అన్నది రామదాసుతో. నీ స్థూల శరీరాన్ని మంచం మీదకి ఎక్కించటం నా తరమా? ఒకవేళ ఎక్కించినా మంచతో పాటు మా వంశవృక్షం కాస్త కూలి చక్కాపోతుంది. ఈ రాత్రికి ఏ ఎలుకబంటో రాకముందే ఆ తొర్రలో దూరి పడుకో
అన్నాడు రామదాసు బాపాయమ్మతో. బాపాయమ్మ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బితుకు బితుకుమంటూ ఆ త్వరలో దూరి కూర్చున్నది. విమల ఎలా చచ్చినా ఈ రాత్రి గడిచిన తాను తన ప్రాణాలతో బయటపడితే తెల్లవారగానే తన ఇంటికి తిరిగిపోవడానికి ఆమె నిశ్చయించుకున్నది. తెల్లవార్లు జాగారం చేసిన బాపాయమ్మకు తెల్లవారబోతుండగా కాస్త కునుకుబట్టింది. ఇంతలో ఎవరో తనను లాగుతున్నట్టయి బాపాయమ్మ మేలుకున్నది. నిలువెత్తు ఎలుగొడ్డు బాపాయమ్మను త్వరలో నుంచి బయటికి లాగుతున్నది. బాపాయమ్మ కెవ్వుమని కేకలు పెట్టసాగింది. ఆ కేకలకు ఎలుగొడ్డు ఆమెను వదిలి పారిపోయింది. ఆ తర్వాత కొంతసేపు బాపాయమ్మ కొయ్యబారిపోయి అచేతనంగా ఉండిపోయింది. రామదాసు వచ్చి తెల్లవారకుండానే ఏం కొంప మునిగిందని కేకలు పెడుతున్నావు అని బాపాయమ్మ మీద విసుక్కున్నాడు. బాపాయమ్మ కాస్త ధైర్యం తెచ్చుకొని, మునగడానికి నీకొక కొంప కూడా ఏడ్చిందా ఏం? నన్ను ఎలుగొడ్డు పట్టుకున్నది. నేనిక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ప్రాణాలు దక్కితే చాలు, విమల ఏమైనా కానీ అంటూ చెట్టు త్వరలో నుంచి బయటకి వచ్చింది. బయటనే నిలబడి ఉన్న విమల మాట్లాడలేదు. రామదాసు నవ్వి, నా కట్నం కింద వచ్చిన దానివి, నిన్ను ఎలా పోనిస్తాను అన్నాడు. ఈ మాట విని బాపాయమ్మ తెల్లబోయింది. తన ఒంటి మీద నగలన్నీ తీసి విమలకు పెట్టి తన రొండిన ఉన్న డబ్బు సంచి రామదాసు మొహాన కొట్టి ఆమె తిరుగుదారి పట్టింది. తరువాత రామదాసు విమలను తీసుకొని కొండ మీద ఉన్న తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇంటి గోడలకు వేళ్లాడే జంతువుల చర్మాలు చూశాక విమలకు తన భర్త వేటగాడని తెలిసింది. వాటిలో ఉన్న ఎలుగొడ్డు చర్మం చూడగానే బాపాయమ్మను బెదరగొట్టిన ఎలుగొడ్డు రహస్యం విమలకు తెలిసిపోయింది.